ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీ ఇచ్చిన హామీలేమీ ఇంతవరకు నెరవేరలేదు. ముఖ్యంగా డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ నియామకం, హెల్త్ కార్డు సమస్యలు ఇలా చాలానే ఉన్నాయి. దీంతో అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానందన్తో ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఇవాళ సీఎస్ విజయానందన్తో భేటీ కాబోతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏడాది దాటిన కనీసం పీఆర్సీ కమిషన్ నియమించలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలను చేరవేసే ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఉద్యోగి గత 2 సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాల్ని కోల్పోతున్నాడని బొప్పరాజు తెలిపారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలు వెంటనే ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యోగి గత 2 సంవత్సరాలుగా ఐఆర్ తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారని, కానీ ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదన్నారు. ఇవాళ సీఎస్తో భేటీలో 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయబోతున్నట్లు బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల చెల్లింపుల గురించి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాల్సి ఉందన్నారు. ఉద్యోగులు వైద్యానికి పనికిరాని హెల్త్ కార్డులు తమకు అవసరం లేదని చెప్పేస్తామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యలు పరిష్కారంపై నేటి సమావేశంలో స్పష్టమైన హామీ లభించకపోతే ఈ నెల 23వ తేదీ శనివారం జరగబోయే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.